వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటల్లో కానీ, వాక్యం చెప్తున్నప్పుడు చేసే కొన్ని స్టేట్మెంట్స్ కానీ ఎప్పుడు నేను పర్సనల్గా లేకపోతే ఎవరినో ఉద్దేశించి మాట్లాడాలి అనే ఉద్దేశం నాకు ఉండదు. ఎప్పుడు 99% ఐఎమ్ ష్యూర్ దట్ ఐఎమ్ నాట్ టాకింగ్, నేను పర్సనల్గా ఎవరితో మాట్లాడాలనే ఉద్దేశం అయితే నాకు ఉండదు. ఒకవేళ అలా ఎవరికైనా అనిపిస్తే దయచేసి గమనించండి. ఇఫ్ ఇట్ ఈస్ మై మిస్టేక్, ఐఎమ్ రియల్లీ సారీ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్ స్పీకింగ్ టు యూ, నేను ఏమంటాం, అపాత్రుడిని అంటామా, నా పాత్ర చాలా నిమిత్త మాత్రమైనది, లేకపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఏదో జరిగి ఎవరో అని కాదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే. నేను ఎందుకో దేవుని ప్రేరేపణను బట్టి చెప్పాలనుకున్నాను. ఉదయకాల సమయంలో మనము ఎప్పుడు మనం మాట్లాడుకునే విషయాలే మేబీ మళ్ళీ ఒకసారి దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నట్టున్నారు. మనం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 10 వరకు మనం చదువుకుందాం. మోసపోకుడి. ఒక నిమిషం, దానికంటే ముందు నేను చాలా సంవత్సరాల క్రితం అనుకుంటా ఇంకొక స్టేట్మెంట్ కూడా చేశాను. ఏంటంటే దేవుడు నన్ను ఆయన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. ఎస్, అది కరెక్టే. కానీ కొన్ని నా కెరియర్ విషయంలో నేను చెయ్యను అనే మాటలు నేను మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించండి. సంఘం ముందు నేను అది ఒప్పుకోవాలని అనుకుంటున్నాను. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్ బికాస్ గాడ్ ఈజ్ లీడింగ్ మీ ఇన్ టు డిఫరెంట్ థింగ్స్. కాబట్టి నేను అది వెనక్కి తీసుకుంటున్నా. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా జస్ట్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ మై వర్డ్స్, అంతే. అది నా పర్సనల్. ఓకే, ఇప్పుడు చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకయుందము. మనము అలయక మేలు చేయుతమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మా దేవా, ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుచుండగా తండ్రి, మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, పలకబడే ప్రతి మాట తండ్రి నీ ఆత్మ అధ్యక్షతన ప్రభా మీరు నడిపించమని తండ్రి. ప్రభా, నన్ను మీ చేతుల్లో నేను పెట్టుకుంటున్నాను తండ్రి. మీరే ప్రభా నీ ఆత్మ చేత మాట్లాడి నడిపించమని తండ్రి యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వినిపిస్తుంది కదా? ఓకేనా? క్లారిటీ ఉందా? నాకు రీసౌండ్ వస్తుంది. సరే, 9వ వచనం ఒకసారి చదువుదాం. మనము మేలు చేయుట యందు విసుగకయుందము. మనము మేలు చేయుట యందు విసుగకయుందము. మనము అలయక మేలు చేసితిమేమి తగిన కాలమందు పంట కోస్తామంట. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎన్నిసార్లు మనం మేలు చేయుట యందు విసుగగా ఉంటాం, ఎప్పుడు విసుక్కోకుండా ఉంటాం మేలు చేసేదాన్ని బట్టి. ఎప్పుడు ఉంటాం చెప్పండి ఒకసారి. అందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎందుకు బ్లాంక్ ఫేసెస్ కనపడుతున్నాయి నాకు? హల్లెలూయా. సరే, మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, మేలు చేయుట యందు మనం ఎప్పుడు విసగకుండా ఉంటాం. ఎప్పుడు ఉంటాం? చేయగలిగినప్పుడు. ఇంకా
చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. మనం వాళ్ళని మనకేమి కంఫర్టబుల్గా ఉన్నాం, మనకేం ప్రాబ్లం లేదు, లేకపోతే నాకేం నొప్పి కలగట్లేదు అన్నప్పుడు మనము చేస్తా వెళ్తాం. ఇంకా ఇంకెప్పుడు చేస్తాం? మనం ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు చేస్తాం కదా. సరే, మేలు చేయడం క్రిస్టియన్స్గా లేకపోతే దేవుని పిల్లలుగా కొంచెం ఈజీ అని చెప్పచ్చా? బికాజ్ దట్ ఈజ్ అవర్ మ్యాండేట్. మనం దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ కదా, మేలు చేయాలి, ఎవరికైనా మేలు చేయాలి. ఎవరికి చేయాలి? మనకి మేలు చేసే వాళ్ళకి చేయాలా? ఎవరికైనా చేయాలి, ఎవరికైనా చేయాలి కదా. సో మనము చాలాసార్లు ఏమవుతుంది, నిజంగా మనం విసుగకుండా ఉంటామా? కొంచెం కష్టమైంది అనుకోండి, కొంచెం కష్టమైతే మనం మేలు పర్లేదులే అని అనుకుంటామా? చాలాసార్లు ఏమవుతామంటే ఫెయిల్ అయిపోతాం కదా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, జనరల్గా మనిషి బిహేవియర్ లేకపోతే మనిషి సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, కొంచెం నేను మంచి చేస్తా, ఆ మంచి నుంచి నాకేమన్నా వస్తుంది, పేరు వస్తుంది, లేకపోతే నేను మంచోడిని, లేకపోతే నేను మంచిదాన్ని అని అనిపించుకోవాలని ఉంటుంది కదా. సో ఒకవేళ ఆ డిజైర్ లేదు అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? నాకు మహిమ లేకపోతే నేను కాబట్టి చేస్తున్నా అనే ఉద్దేశం ఒకరికి లేదు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒకరికి ఏదో హెల్ప్ చేస్తున్నా, నాలో గర్వం లేదు, లేకపోతే నాలో సెల్ఫిష్నెస్ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి, హెల్ప్ చేస్తే సెల్ఫిష్నెస్ అంటారేంటి అనుకుంటున్నారా? హెల్ప్ చేయడంలో సెల్ఫిష్నెస్ ఉంటుందా? ఉండదా? స్వార్థం ఉంటుందా? నేను ఒకరికి సహాయం చేస్తున్నా అంటే దాంట్లో నేను స్వార్థం చూడగలుగుతానా, చూడలేనా? ఎక్కడా అసలు మేము స్వార్థం లేకుండా చేస్తామన్నట్టు చూస్తున్నాను నా వైపు కదా. చాలాసార్లు మనిషి స్వభావం లోతుల్లోకి వెళ్తే స్వార్థం ఉంటుంది, ఎక్కడో చోట స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం సాటిస్ఫై అయ్యేంత వరకు మనము మేలు చేస్తానే వెళ్తాం. ఒకవేళ అదేం జరగట్లేదు అనుకోండి, మిమ్మల్ని బాగా వాడుకొని వెనక్కి దోసేసి స్టేజ్ మీద వేరే వాళ్ళు నించున్నారనుకోండి, లేకపోతే మీ ద్వారా ఎదిగి అసలు మనకు ఆ క్రెడిట్ ఇవ్వట్లేదు, లేకపోతే మనల్ని గుర్తించట్లేదంటే చాలాసార్లు ఏమవుతుంది, ఎందుకు ఇంత చేసి ఏమి ఉపయోగం అని అనుకుంటాం కదా. ఇంత చేసి ఏం ఉపయోగం? ఎప్పుడు వాళ్ళు నన్ను గుర్తించరు, లేకపోతే కొన్ని జెన్యూన్ రీజన్సే ఉంటాయి. ఎంత హెల్ప్ చేసినా కూడా వాళ్ళు ఆ కృతజ్ఞత కలిగి ఉండరు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మనము మేలు చేయుట యందు విసుగక ఉండాలంట. మేలు చేయుట యందు విసుగక ఉండాలంట. సో నేను ఇంకొక మాట దీనికి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఒకవేళ ఆ మేలు చేయుటలో మనము శ్రమకి గురైతే ఎంతవరకు మనం నించోగలుగుతాం? అసలు ఫస్ట్ ఎందుకు మేలు చేయాలంట? ఒకసారి చదవండి సెకండ్ పార్ట్. మనము అలయక మేలు చేసితిమేమి తగిన కాలమందు పంట కోస్తామంట. దేవుని వాక్యం నిజమని ఎంతమంది నమ్ముతారు? నమ్ముతారు కదా. ఒకవేళ నమ్మకపోతే ఇక్కడ కూర్చోం కదా. ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, నా మాట నిజమైనది. ఆయన మాట ఎంత నిజమైందో తెలుసా? మీరు నించున్న భూమి ఎంత నిజమో ఆయన మాట కూడా అంతే నిజం. మనం తాగుతున్న నీళ్ళు ఎంత నిజమో ఆయన మాట కూడా అంతే నిజం. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా సృష్టిని చూసి నన్ను తెలుసుకోండి. సృష్టిని పూజించమని కాదు, సృష్టిని చూసి నన్ను తెలుసుకోండి అంటారు. ఒకవేళ ఎవరికైనా దేవుడు నాతో ఉన్నాడా, అందరూ కళ్ళు మూసుకొని అంటే ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఎనీబడి,
ఆత్మలో దేవుడు నన్ను దర్శించాడు అంటారు కదా, నాకేం అనిపించట్లేదంటే ఒకసారి కాలు గట్టిగా కింద కొట్టి మీకు మీరు చెప్పుకోండి, దిస్ ఈజ్ గాడ్స్ క్రియేషన్. దేవుడు చేసిన భూమి కదా, మనమే చేసుకున్నామా? ఎవరైనా మనుషులు చేశారా? ఇంకెవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఏమున్నా కూడా దే కెనాట్ ప్రూవ్ ఎనీథింగ్. దేవుడు సృష్టి లేనిదే, లేకపోతే సృష్టికర్త లేనిదే సృష్టిని మనము చూడలేం, ఊహించలేం కదా. ఒకవేళ ఇంకా ఎవరికైనా డౌట్ దేవుడు నా జీవితంలో ఉన్నాడో లేదో తెలియట్లేదు అంటే రోజు వాటర్ తాగేటప్పుడు గుర్తు చేసుకోండి, లేకపోతే నడిచేటప్పుడు గుర్తు చేసుకోండి. నేను పడకుండా నడుస్తున్నానంటే దేవుడు నాతో పాటు ఉన్నాడు కదా. గాల్లో ఎగరకుండా భూమి మీద నించుంటున్నామంటే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాట నిజమైనది. ఎందుకు నిజమైనది అని చెప్తున్నాడంటే మనం ఏం చేస్తామంటే కంఫర్టబుల్గా ఉన్న మాత్రం చేస్తాం, కంఫర్టబుల్గా లేనిది ఆ దేవుడు ఉంటే నాతో చేపిస్తాడులే అని కొన్నిసార్లు అంటాం కదా. అర్థమవుతుందా? సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒకవేళ ఈ దినమున మేలు చేయుటయందు నేను అలసిపోయాను. మేలు అంటే ఏమనుకుంటున్నారు? పక్కన వాళ్ళకి సహాయం చేయడం, ఇంకా చెప్పండి, ఏమన్నా చెప్పండి. ఏదైనా బయట చేసేదే మేలు కాదు. అర్థమవుతుందా? వేరే వాళ్ళు ఎవరో దీన స్థితిలో ఉన్నారు, లేకపోతే తిండి లేదు, లేకపోతే ఇంకేదో లేదు, ఇవ్వడం మంచి విషయమే. మన లోపల ఏముంటే అది బయటికి వస్తుందండి. కానీ మన లోపల ఉన్నదాన్ని బట్టి మనము ఏమంటామంటే మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడంలో మనము విసుగక ఉండాలి. గొప్ప మేలు ఏంటి తెలుసా? ఎవరికైనా, ఫ్యామిలీకి కానీ, సమాజానికి కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్న ప్రజలకు కానీ మనం చేయగలిగే గొప్ప మేలు ఏంటి తెలుసా? మనల్ని మనం దేవుని వాక్యాన్ని బట్టి కట్టుకోవడం. దేవుని వాక్యాన్ని బట్టి జీవించే ఏ వ్యక్తి అయినా ఎవరికైనా కీడు చేస్తాడా? ఉపయోగం లేకుండా ఉంటాడా? ఉండడు కదా. అందుకే దేవుని మాట ఏం సెలవిస్తుందంటే, కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. 2 Corinthians 12:10. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎలా బలవంతులం అవుతాం మనం? ఏం బలహీనత గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? ఒకసారి నన్ను చూస్తారా అందరూ? అక్కడ కనిపిస్తుంది కదా, మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:10లో ఏం చెప్తుందంటే దేవుని వాక్యం, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుని. ఎలా అవుతాం మనం? బలహీనులుగా ఉండి బలవంతులం ఎలా అవుతాం? దేవుని శక్తి మనలో కనిపిస్తుందా? ఎందుకు? నేను బలంగా ఉండి కూడా దేవుని శక్తి నాలో ఉండదా? ఉంటుందా? మరి ఎందుకు పౌలు గారు ఆ మాట మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఒకవేళ నేను బలంగా ఉన్నాను అనుకోండి, మీరు ఎజెకియేలుని కానీ, ఇర్మియాని కానీ, యోహాన్ గారిని కానీ చూస్తే వాళ్ళ ఆత్మలో ఏమయ్యారంట? ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్ళబడ్డారు కదా. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్ళబడ్డారు. ఎవరైనా మనిషిని మనం లేపాలంటే ఆ మనిషి బలంగా కూర్చున్నాడు, నించున్నాడు అనుకోండి, లేపగలుగుతామా? ఎప్పుడు లేపగలుగుతాం? తేలికగా ఉన్నప్పుడు. అంటే బరువు లేకుండా అని కాదు, వాళ్ళు రెసిస్ట్ చేయనప్పుడు. అర్థమవుతుంది కదా? రెసిస్ట్ చేయనప్పుడు, లేకపోతే వ్యతిరేకంగా పోరాడనప్పుడు కదా. సో పౌలు గారు ఏం తెలియదు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుని అంటే దాని అర్థం ఏంటి? దేవా, నా బలము లేదు, నా బలము సరిపోదు, లేకపోతే నాకు బలము లేదని ఆయన చేతిలో మనం పడినప్పుడు ఆయన మనల్ని
లేపుతాడు. ఎప్పుడైతే శరీరంలో బలం మనం కోల్పోతామో, శరీరం అంటే ఫిజికల్ శరీరం కాదు, లేకపోతే కార్నల్ స్ట్రెంగ్త్ని మన మన జ్ఞానంలో లేకపోతే మన ఉద్దేశంలో ఉన్న స్ట్రెంగ్త్ని మనము కోల్పోతామో, దేవుని శక్తి మనలో నింపబడుతుంది. అర్థమవుతుంది కదా? మీరు ప్రవక్తలను చూడండి, వాళ్ళు ఆత్మ వశులై ఉన్నారంట. వశం అవడం అంటే ఏంటి? నా వశంలో ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైక్ నేను నా చేతిలో ఉంది, ఏమైనా చేయొచ్చు కదా. ఏమైనా, ఇది బరువు ఎక్కుతా ఉందనుకోండి, ఏం చేస్తాను నేను? మోయలేను దీన్ని. లేకపోతే షాక్ కొడుతుంది అనుకోండి, పక్కన పెట్టేస్తాం కదా. సో మనము మన బలం ఉన్నంతకాలం మనం ఏం చేస్తాం తెలుసా? దేవా నేను ఇటు నడుస్తా, నువ్వు కూడా నాతో రా అంటాం. మనం చాలా రోజుల క్రితం కాడిని గురించిన ఉపమానం చెప్పుకున్నాం కదా. దేవుడు ఏం చేస్తాడు? కాడికి ఒకవైపు ఆయన ఉంటాడంట, ఇంకొక వైపు మనల్ని పెడతాడంట. ఒకవేళ మనం కోఆపరేట్ చేయట్లేదు అనుకోండి, ఆయన నడిపించిన వైపు నడవకపోతే ఏమవుతుంది? అక్కడే తిరుగుతాం. లేకపోతే మనం నడిచినట్టు ఆయన కూడా మనతో పాటు, సరే నువ్వు ఎంతకాలం నడుస్తావో అని అంటాడు. అర్థమవుతుంది కదా. సో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ బలంతో నువ్వు ఎంతకాలం పోరాడతావు? నీ బలంతో ఎంతకాలం ఇంకా పోరాడతావు? నా బలాన్ని నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? నీ బలాన్ని కోల్పోవాలి. అర్థమవుతుంది కదా. మనం ఎప్పుడు బలాన్ని కోల్పోతాం? మన మీద మన కాన్ఫిడెన్స్ని మనం ఎప్పుడు కోల్పోతాం చెప్పండి? ఎప్పుడు కోల్పోతాం? ఏదైనా చేసి ఫెయిల్ అయితే, ఏదైనా చేసి ఫెయిల్ అయినప్పుడు కోల్పోతాం. ఇంకా ఫెయిల్యూర్ మనకి చాలా నేర్పిస్తుంది, అవునా? ఫెయిల్యూర్ నేర్పిస్తుంది. కానీ దేవుని పర్స్పెక్టివ్లో, దేవుని ఉద్దేశంలో మన మీద మనం డిపెండ్ అవ్వకపోవడాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామంటే, ఆయన బలాన్ని మనము నిజముగా గ్రహించినప్పుడు. అర్థమవుతుంది కదా. ఆయన ఎంత బలవంతుడో మనం చూసినప్పుడు, మీరు ఎప్పుడైనా కాదు, ఇంటికి వెళ్ళి ఆదికాండాన్ని మీరు చదువుకోండి, లేకపోతే యోబు గ్రంథం లాస్ట్ 2-3 చాప్టర్స్ చదువుకోండి. యోబుతో ఒక మాట అంటాడు ఆయన, నువ్వు ఈ భూమిని సృజించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు నీకు తెలుసా? అనేకమైన జంతువులను చూపించి, ఈ జంతువులు పిల్లల్ని పెట్టేటప్పుడు నువ్వు చూసావా? నువ్వే వాడికి పురుడు పోసావా అని దేవుడు అడుగుతాడు. యోబు అంటాడు, నాకేం తెలియదయ్యా, నేను నోరు మూసుకుంటానంటాడు. అర్థమవుతుంది కదా. సో మన జీవితంలో ఇప్పుడు ఏంటి, ఏదో అన్ని జంతువులు అవన్నీ గురించి చెప్తున్నారు అనుకోకండి. కానీ మన జీవితంలో ఎప్పుడైతే మనకు అర్థం కాని పరిస్థితులు వస్తాయో, మనము సఫరింగ్ నుంచి వెళ్తామో, లేకపోతే మనము బాధలు కష్టాలు ఎందుకు నాకే వస్తాయి అనే క్వశ్చన్ మనకు వచ్చినప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దేవుని ప్రణాళిక మన మీద ఉన్నప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తాడు. అర్థమవుతుంది కదా. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఒక మాట ఉంటుంది, చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇది ఒక్క మాట మనకు అర్థమైతే వి విల్ నెవర్ కంప్లైంట్ టు గాడ్. అర్థమవుతుంది కదా. ఈ ఒక్క మాట మనకు కనుక అర్థమైంది, మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమా కాదా? ఎంతో కొంత ప్రేమిస్తాం కదా. సో మళ్ళొకసారి చదవండి అది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మనం ఏది మేలు అని మన ఉద్దేశంలో మనం అనుకుంటాం? ఏది మేలు అనుకుంటాం? మంచి విషయాలే మేలు అనుకుంటాం. ఆశీర్వాదాలు, మంచి జాబ్, లేకపోతే మంచి మ్యారేజ్, లేకపోతే ఇంకా ఏమైనా ఆశీర్వాదాలాగా కనబడేవన్నీ
మన దృష్టికి, మానవ దృష్టికి అన్నీ గొప్ప విషయాలుగా, మేలులాగా కనబడతాయి కదా. కానీ పౌలు గారు విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ. మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ చేయబెట్టండి, మళ్ళీ మనం అక్కడికి వద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:10 నుంచి మళ్ళీ చదవండి ఒకసారి. నేనెప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అంటాడు. ఎప్పుడు సంతోషించాలంట? దేవుడు కూడా ఏమంటాడు? మీరు మీ మీద అనేకమైన చెడ్డ మాటలు పలికినప్పుడు, లేకపోతే మిమ్మల్ని హింసించినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు నా నామమును బట్టి మీరు దాన్ని ఏమని ఎంచుకోవాలంట? సంతోషం, గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలంట. ఇంకా పౌలు గారు కొంచెం ముందుకెళ్ళి ఏమంటున్నాడు? 10 మళ్ళీ చదవండి ఒకసారి. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, కాబట్టి క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎంతవరకు మనం సంతోషిస్తాం ఈ మాటను బట్టి? చాలామంది ఏమనుకుంటారంటే, నేను సువార్త చేస్తే ఎవరైనా నన్ను తిడితే అప్పుడు నేను సంతోషంగా ఉంటాను, మిగతావి నా లైఫ్లో మిగతావేవి కావనుకుంటాం కదా. కానీ నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, ఒకవేళ ఒక జీవితాన్ని కట్టడానికి, లేకపోతే కుటుంబాన్ని సరిచేయడానికి, లేకపోతే ఒక ఆఫీస్లో పరిస్థితులను సరిచేయడానికి ఒకవేళ నువ్వు కష్టపడాల్సి వస్తే దాన్ని కూడా మనం ఏమని ఎంచుకోవాలి? సంతోషం అని ఎంచుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యో నన్ను ఇక్కడ ఎందుకు దేవుడు పెట్టాడు? ఇంత కష్టతరమైన పరిస్థితుల్లో ఎందుకు దేవుడు పెట్టాడు? ఎందుకు నేను ఉండాలి? వేరే దగ్గరికి వెళ్తే నేను ప్రశాంతంగా బ్రతుకుతాను కదా, వేరే దగ్గరికి వెళ్తే నేను ఏమీ కష్టాలు ఉండవు కదా, నేను బ్రతికేస్తాను. కానీ దేవుడు అంటాడు, ఒకవేళ నీ కష్టాన్ని బట్టే ఇక్కడ విడుదల ఆ ఆర్గనైజేషన్కో లేకపోతే ఆ కుటుంబానికో విడుదల కలగాలని దేవుడు నిర్ణయిస్తే, ఒకవేళ మనం బయటికి రావడం వల్ల ఏమవుతాం చెప్పండి? దేవుని ప్రణాళిక తప్పిపోతుంది. ఒకసారి ఎస్తేరు గ్రంథానికి మనం తిప్పుదామా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 'ఈ సమయాన్ని బట్టి' అని ఉంటుంది కదా, 14 నుంచి 13 చదవండి. రాజునగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము. ఈ మాట మనం చాలా గుర్తుపెట్టుకుందాం. నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోవాలి. మనం ఈ మాటను మనము కొంత ధ్యానం చేద్దాం. మనం ఉన్న పరిస్థితుల్లో చాలాసార్లు మనం అనుకుంటాం కదా, లోకము దినదినం లేకపోతే జనరేషన్ బై జనరేషన్ చాలా చెడు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అంటాం కదా. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు అడిగితే, మేము చిన్నప్పుడు చాలా మంచిగా ఉండేది, ఇప్పుడంతా అన్నీ కల్తీ అయిపోయాయి, అన్ని ఫుడ్ కల్తీ అయిపోయింది, అన్నీ కల్తీ అయిపోయాయి అని మనము మాట్లాడతాం. చాలామంది ఏమంటారంటే, ఆ రోజులకి వెళ్ళిపోతే బాగుంటుందేమో కొంచెం అనుకుంటాం కదా. కానీ దేవుడు అంటాడు, ఒకవేళ నువ్వు ఆ రోజులో ఉండాలని నేను అనుకుంటే ఆ రోజుల్లోనే పుట్టిస్తాను కదా, ఇప్పుడు ఎందుకు నేను పుట్టిస్తాను? అర్థమవుతుంది కదా.
సో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, దేవుని మాట సెలవిస్తుంది. నువ్వు ఈ సమయమును బట్టే నువ్వు ఇక్కడ ఉన్నావేమో గ్రహించుకోవాలి. ఒక దైవజనుడు నాతో ఒక మాట అన్నాడు, ఏంటంటే నీ శ్రమ వల్ల, నీకు కలిగిన శ్రమ వల్ల దేవుని క్యారెక్టర్ నీలో రివీల్ చేయబడితే అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? అస్సలు నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అను అంటే దేవుడు అంటాడు, నీ బలహీనతలో నా మహిమను నేను డిస్ప్లే చేయాలని ఆశపడుతున్నా, నీ బలహీనతలో నా మహిమను కనపరచాలని నేను ఆశపడుతున్నా. అప్పుడు మనం ఏమంటాం? ఒకవేళ దేవుడే వచ్చి సఫరింగ్, చాలా కష్టాల్లో ఉండి దేవుడే వచ్చి ఈ సఫరింగ్ని బట్టి, లేకపోతే ఈ శ్రమను బట్టి, లేకపోతే ఈ పరిస్థితిని బట్టి నేను మహిమ పొందుకోవాలని ఆశపడుతున్నా అని మనతో డైరెక్ట్గా చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం? మేరీ ఏమనింది? మేరీ దగ్గరికి వచ్చి నువ్వు కుమారుణ్ణి కంటావు, పరిశుద్ధాత్మ వలన అది కలుగుతుందంటే ఏమనింది? నీ మాట చొప్పున జరుగునుగా. అది చాలా కష్టతరమైన విషయం కదా. వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ థింగ్స్ హ్యూమన్ ఎవర్ సెడ్. ఒక మనిషి చెప్పిన దేవుని చేతుల్లో దాన్ని పెట్టుకోవడంలో ఉన్న ఒక రిమార్కబుల్ థింగ్ అని మనం చెప్పచ్చు. అంటే చాలా అద్భుతమైన విషయం. ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఎవరు? ఇప్పుడున్న సమాజంలో మేబీ కొంచెమన్నా వాళ్ళు ఎవరైనా పట్టించుకోరేమో, కానీ అప్పుడున్న ట్రెడిషన్స్ని బట్టి ఎవరేమంటారు, ఎన్ని మాటలు ఉంటారు. ఇప్పటికి కూడా నడుస్తాయి చాలా కాన్స్పిరసీ థియరీస్, అర్థమవుతుందా? కానీ షీ అగ్రీడ్, ఆమె దేవుడి చేతిలో నేను పడతానని ఆమె అనుకుంది. అర్థమవుతుంది కదా. సో దేవుడు అంటాడు, ఒకవేళ ఏదైతే సమయాల్లో నువ్వు ఉన్నావో, ఏదైతే ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఏదైతే ఆ కష్టతరమైన పరిస్థితులను మనం అనుకుంటున్నామో, ఆ పరిస్థితుల్లో మనం ఉండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ పరిస్థితిని బట్టే నువ్వు ఇక్కడికి వచ్చావేమో గ్రహించుకోవాలి. ఏం చేయాలి మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు? ఏం చేయాలి? ఎస్తేర్ ఏం చేసింది? ఎస్తేర్ ఏం చేసింది? ప్రార్థన చేసింది. అంటే ఆ పరిస్థితిని బట్టి ఏమి చేస్తే యూదులకి రక్షణ కలుగుతుందో ఆ పని ఆమె చేసింది. అర్థమవుతుంది కదా. ఎన్ని దినాలు ఉపవాసం ఉంది? 3 దినాలు. నేను కూడా ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉండండి. నేను రాజు ముందుకి వెళ్ళడం మంచి విషయం కాదు. ఒకవేళ రాజు కనుక తన బంగారపు రాజదండము ఇవ్వకపోతే, ఎక్స్టెండ్ చేయకపోతే నేను చచ్చిన దాన్ని అవుతాను. కానీ ఆమె ఏమంటుంది? ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. ఒకవేళ నేను నాశనం అయిపోతాను, కానీ కాకపోతే నేను ఐ విల్ డూ దిస్, నేను రాజు ముందుకు వెళ్ళడానికి తెగిస్తానని మాట్లాడింది. అర్థమవుతుంది కదా. సో దేవుని మాట సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిలిచి ఉండగలుగుతావా? దేవుని చేతిలోకి నీవు అప్పగించుకోగలుగుతావా? లేకపోతే మనకు కలిగిన శ్రమను బట్టి, లేకపోతే మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం కనుక చాలా గొడవ చేసామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక ద్వారము ఓపెన్ చేస్తాడు. ఆ ద్వారం నుంచి మనం బయటికి వెళ్ళిపోతాం. కానీ ఎక్కడుంది ఆ వాక్యం? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, చూడండి ఒకసారి. 10:12 1 Corinthians 10:12 చదవండి ఒకసారి. 10:12, 11 ఒకసారి చదవండి. ఏముంది? 13:12 ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సాధారణముగా 13 చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని
తప్పించుకొని మార్గమును కలుగజేయును. ఏంటంట? సహింప. యాక్చువల్లీ అక్కడ గ్రామర్ మిస్టేక్ లాగా అనిపించట్లేదా? సహింపగలగడానికి ద్వారం ఉండడం ఏంటి? దాని నుంచి తప్పించుకోవడానికి కదా ద్వారం ఉండాలి. అర్థమవుతుందా? ఏంటంట? దాన్ని సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునేది ఎప్పుడు? సహించేటప్పుడా? దాని నుంచి విడుదల పొందుకునేటప్పుడా? కానీ దేవుని మాట సెలవిస్తుందంటే నువ్వు సహించడం నా ఉద్దేశం. నువ్వు దానిలో నిలిచి ఉండడం నా ఉద్దేశమైంది. కానీ ఒకవేళ నువ్వు నిలిచి లేకపోయినా కూడా నీకు ఒక ద్వారం ఉంది, దానిలోంచి నువ్వు బయటికి వెళ్ళొచ్చు. కాకపోతే ఏమవుతుంది? మన ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోయామనుకోండి, సగమే అవుతుంది పని. మళ్ళీ దేవుడు ఏదో ఒక రకంగా దాన్ని రిపీట్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుంది కదా? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది ఎంతవరకు మనం నిలిచి ఉంటాం అంతవరకు అవుతుంది. మిగతాదంతా మళ్ళీ దేవుడు చేయాల్సి వస్తుంది. ఇట్ విల్ నాట్ బి కంప్లీట్. మనం ఎప్పుడైతే దేవుని చేతిలో మనల్ని మనము పెట్టుకుంటామో, ఎప్పుడైతే మన బలాన్ని చూసుకోకుండా నేను చేస్తాను, లేకపోతే నాకేంటి, నాకున్న పరిస్థితులను బట్టి నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అని అనుకోవచ్చేమో, కానీ మనము నిలిచి ఉండడము నేర్చుకోవాలి. శ్రమలో నిలిచి ఉన్నప్పుడు ఆయన మనకి చాలా విషయాలు నేర్పిస్తారు. ఒకసారి మనం యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. లాజరు చనిపోయిన సంఘటన మనం చూస్తున్నాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు. ఏమొచ్చిందంట? మీరు 10:11 రెండు చూడండి. 10లో గుడ్డివాడు ఒకడు, నన్ను చూడండి అందరు ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో పుట్టు గుడ్డివాడు ఒకడు ఉంటాడు. వాళ్ళు శిష్యులు వచ్చి, దేవా వీడు 9వ అధ్యాయంలో పుట్టు గుడ్డివాడు ఒకడు ఉంటాడు. ఓకే, శిష్యులు వాడిని చూసి, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడు చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు చేశారా అని అడిగితే ఆయన ఏమని సమాధానం ఇస్తాడు? ఎవరు పాపం చేయలేదు, కానీ దేవుని కార్యాలు, దేవుని క్రియలు తన యందు ప్రత్యక్షపరచబడడానికి అలా జరిగిందంట. 11వ అధ్యాయంకి వస్తే లాజరు చనిపోతున్నాడంటే ఆయన ఏమంటాడు? ఈ వ్యాధి దేని వరకు వచ్చిందంట? ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. మరణం జరగలేదు అక్కడ, మరణం జరిగింది కదా. కానీ దేవుడు ఏం చూశాడు? మరణం తర్వాత ఏం జరుగుతుందో దేవుడు చూశాడు. తర్వాత చదువుదాం, కింద చదవండి ఒకసారి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ మాట ఏంటంటే సమయము, కాలం. ఎస్తేరుని మొర్దెకై ఏమంటాడు? ఈ సమయాన్ని బట్టే నువ్వు ఇక్కడ ఉన్నావేమో గ్రహించుకోవాలి. ఒకవేళ నువ్వు గ్రహించుకోలేదంటే నువ్వు నీ ఇంటి వారు నశిస్తారేమో, కానీ యూదులకి వేరొక చోట నుండి సహాయం వస్తుంది. ఒకవేళ మనం చేయకపోతే దేవుడు ఇంకొకరిని లేవనెత్తుకుంటాడు. అర్థమవుతుంది కదా? కానీ మనమేమవుతాం? ఆయన ప్రణాళికలోంచి తప్పిపోతాం. మనం కాలాల్ని, సమయాల్ని ఎరిగి ముందుకి నడవాలి. చాలా సంవత్సరాల క్రితం దేవుడు మనతో మాట్లాడారు కదా. వాళ్ళెవరు? కాలాలు సమయాలు ఎరిగిన ట్రైబ్, ఇస్సాకారు అభిషేకం వంశం వాళ్ళకి కాలాలు సమయాలు ఎరిగిన వాళ్ళంట వాళ్ళు. అర్థమవుతుంది? దేవుడు అటువంటి అభిషేకాన్ని మనకి ఆల్రెడీ ఇచ్చాడు. మళ్ళీ దాన్ని రెన్యూ చేస్తున్నారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. మీరు కాలాల్ని, సమయాల్ని ఎరిగి నడుచుకోవాలి. మీరు ఎస్తేర్ని మొత్తం చదివితే, ఎస్తేర్ గ్రంథాన్ని మొత్తం చదివితే మనకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి తెలుసా? మొర్దెకై ఏమీ కాడు, నార్మల్ మనిషి. ఎస్తేరు నార్మల్ మనిషి. ఎస్తేర్ గ్రంథం స్టార్టింగ్లో. హామాన్ కూడా నార్మల్ మనిషి. అక్కడ ఏమీ ఎవరికి అంత సిగ్నిఫికెన్స్ ఉండదు. కానీ దేవుని ప్రణాళిక ఎలా నెరవేరిందంటే ఫస్ట్ హామాన్ని హెచ్చిస్తాడు, తర్వాత
మొర్దెకై రాజుకి సహాయం చేసేలాగా చేస్తాడు. తర్వాత ఎస్తేర్ని తీసుకెళ్ళి రాణిగా చేస్తాడు. చేసిన తర్వాత హామానికి ద్వేషం పుట్టేలాగా ద్వేషం పుడుతుంది. అర్థమవుతుందా? ద్వేషం పుట్టిన తర్వాత దేవుడు మొర్దెకైని హెచ్చిస్తాడు. మీరు ఎస్తేర్ గ్రంథం చదవండి. మొర్దెకై గురించి రాజుకి నిద్ర పట్టదు. అంతకుముందు మొర్దెకై రాజుకి సహాయం చేసి ఉంటాడు. ఏంటి, ఎవరో ఆయన మీద చంపడానికి ప్లాన్ వేస్తే అది రాజుకి చెప్తే అది లిఖించబడుతుంది. ఒక దినము రాజుకి నిద్ర రాదు. నిద్ర ఎవరు తీసేసి ఉంటారు అనుకుంటున్నారు? దేవుడే తీసేసాడు. ఏం పని దేవుడికి? ఏం పని? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నేను పడే కష్టం ఎవరు చూస్తున్నారు, నేను పడే కష్టాన్ని బట్టి ఇంకా నన్ను తక్కువ చేసే చూస్తున్నారు, కానీ లేకపోతే నన్ను ఒక మనిషిలాగా కూడా చూడట్లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఎవరికి నిద్ర లేకుండా చేశాడు? మొర్దెకై ఎక్కడున్నాడు? గేటు దగ్గర ఉన్నాడు. గేటు దగ్గర కూర్చొని ఉన్నాడు. కానీ రాజమందిరంలో పని జరుగుతుంది. అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే మనము దేవుని చేతిలో మనం సమర్పించుకుంటామో, మనలో ఉన్న శక్తిని మనం వాడకుండా అంటే దేవుడి పని కోసం నేను వాడిని కూర్చుంటానని కాదు. కాకపోతే మన శక్తి మీద మనం డిపెండ్ అవ్వకుండా దేవుని చేతిలో మనం పడతామో, ఎప్పుడైతే మనము సహనం కలిగి నిలుచుంటామో, ఎవరు కదులుతారు? దేవుడు కదులుతాడు. అర్థమవుతుంది కదా? దేవుడు కాదు. మీరు దానియేలు గ్రంథంలో చూస్తే వీళ్ళు రిటాలియేట్ అవ్వచ్చు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? మేము నీకు మొక్కం. పారిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారు? వచ్చి మేము నించుంటాం, కావాలంటే అగ్నిలోకి వెళ్తామన్నారు. ఎవరు వచ్చారు? దేవుడు అగ్నిలోనికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనతో పాటు అగ్నిలోకే కాదు, నీళ్ళల్లోకే కాదు, ఎక్కడికైనా నడుస్తాడు. చేప కడుపులోకి కూడా నడుస్తాడు. అగాధ జలముల మధ్యలో కూడా ఆయన మనతో పాటు ఉంటాడు. మన ముందు అగాధ జలం ఉంటే దాన్ని ఆరిన నేలగా చేయగలుగుతాం. లేకపోతే ఆ నీళ్ళ మీద నడిచే శక్తిని మనకి ఇస్తాడు. అర్థమవుతుంది కదా? ఒకవేళ ఎప్పుడైతే పేతురు ఏమన్నా నేను నడుస్తానన్నాడు, నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడు. ఎందుకు భయపడి ఉండొచ్చు? అయ్యో గాలి వస్తుంది, నేనేం చేయాలి అని అనుకొని ఉంటాడు. ఏం మర్చిపోయాడు? దేవుడు కదా నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు కదా నాకు శక్తి ఇచ్చాడు. నేల మీద నడవడానికి ఎవరికి శక్తి ఉంటుంది? గాలిని చూసి భయపడడం చెడ్డ విషయం కాదు, కానీ దేవుణ్ణి మర్చిపోవడం చెడ్డ విషయం. దేవుని రిఫరెన్స్ గుర్తులేదు, కానీ ఒక దగ్గర దేవుడు అంటాడు ఏంటంటే, నువ్వు వేరే వాళ్ళకి భయపడుతున్నావు, అది నువ్వు చేసిన పాపం. మన దేవునికి కాకుండా దేవుడు నాతో ఒక మాట అన్నాడు ఏంటంటే, ఒకప్పుడు నన్ను బట్టి నువ్వు ఎంతో ధైర్యంగా ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది ఆ ధైర్యం? మనుషుల్ని లేకపోతే పరిస్థితులను బట్టి ఎందుకు భయపడుతున్నావు? నేను లేనని నీకు అనిపిస్తుందా? నేను లేకపోతే మరి ఇవన్నీ ఎందుకు? ఆరాధనలు ఎందుకు? వాక్యం ఎందుకు? విశ్వాసం ఎందుకు? యోబుని వాళ్ళ స్నేహితులు అంటారు కదా, నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టించట్లేదా? ఏది నీ విశ్వాసం? వేర్ ఈజ్ యువర్ పయటీ అంటాడు. ఏది నీ విశ్వాసం? ఎక్కడ మర్చిపోయావు? ఎక్కడ పడేసావు? ఎక్కడ విడిచిపెట్టావు? ఒకవేళ నేను నిలిచి ఉండకపోతే, లేకపోతే దేవుని చేతిలో నన్ను నేను పెట్టుకోకపోతే ఏమవుతుంది? మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒకవేళ నిజంగా ఎస్తేరు కనుక చేయకపోయి ఉంటే దేవుడు ఇంకొకరిని ఎంతమందిని చాలామందిని తీసుకొచ్చారు కదా, ఎవరో ఒకరిని లేవనెత్తుకునేవాడు. మిగతా వాళ్ళందరూ ఎవరో మనకు తెలియదు కదా. లేకపోతే రాజే వచ్చి దాన్ని కొట్టివేసి ఉండేవాడు. కానీ ఎస్తేరు నిలబడింది. నువ్వు నేను నిలబడతామా? సత్యం కోసం నిలబడతామా? ఈ జనరేషన్లో ఏమైందంటే, చాలామంది కూడా కొంచెం జ్ఞానం ఉన్న మనుషులు కూడా ఏమైపోతున్నారంటే, కళ్ళకి కనిపించే
పనులను బట్టి, లేకపోతే కళ్ళకు కనిపించే సమాజాన్ని బట్టి, మనకి ఏమి కనిపిస్తుందో దాన్ని బట్టే వాళ్ళు నడుస్తున్నారు, లేకపోతే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ దీని వెనుక ఆత్మీయమైన సంగతులు ఏమున్నాయి అని గ్రహించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. అర్థమవుతుంది. ఒకవేళ మొర్దెకై కనుక నిన్ను బట్టే యూదులకి విడుదల వస్తుందేమో అని అనకపోతే, నువ్వు రానివయ్యావు కదా, నీ పన్ను చూసుకోలే, నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు కదా, చనిపోతావు, ఎందుకు నువ్వు అనవసరంగా అని అనుండేవాడు. కానీ మొర్దెకై ఏం చూశాడు? ఈ సమయాన్ని బట్టే నువ్వు వచ్చావేమో, నీకు అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మన పోరాటం ఎవరితో అంట? రక్త మాంసములతో కాదు, కానీ మన పోరాటం ఎవరితో? అంధకార సంబంధమైన శక్తులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో మన పోరాటం. మన పోరాటం మనుషులతో కాదు, కానీ మనిషి వెనకున్న దురాత్మల సమూహంతో. ఒక మాట నన్ను చెప్పడం ఏంటంటే, దేవుణ్ణి వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైన మనుషులని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, ఒక పాస్టర్, లేకపోతే ప్రీచర్, ఇంకెవరో వర్షిప్ లీడర్, వీళ్ళు కాబట్టి వీళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి, వీళ్ళు ఎలా చేస్తారు అని మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఎలా చేస్తారు ఇలా. కానీ మనిషికి ఉన్న అండర్స్టాండింగ్ చాలా లిమిటెడ్ ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా అదేంటి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారని మీకు అనిపిస్తే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దే హ్యావ్ టు స్టిల్ గ్రో. వాళ్ళు ఇంకా ఎదగాలి. కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. దేవుడు మనకు కావాల్సిన దాన్ని ఇస్తాడు. మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాదర్ దాన్ టు జడ్జ్ దెమ్, వాళ్ళని మనం తీర్పు తీర్చే కంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళని బట్టి, లేకపోతే కొన్ని విషయాలు పక్కన వాళ్ళు చేసిన తప్పుని బట్టి మనకి దేవుడు నేర్పిస్తుంటాడు. అయ్యో ఇట్లా ఉండకూడదు కదా, మనం ఇట్లా ఉండాలి. సో ఎప్పుడు కూడా ఎవరి మీద మనము డిపెండ్ మన మీద మనం డిపెండ్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్. ఇంకొకటి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. దేవుని మీద మాత్రమే మనం డిపెండ్ అవ్వాలి. మనము మన స్టాండర్డ్స్ ఎలా మనం కొలుచుకోవాలంటే, దేవుని వాక్యాన్ని బట్టి కొలుచుకోవాలి. నా సహనం యొక్క కొలమానం ఏదై ఉండాలంటే దేవుని వాక్యమై ఉండాలి. నేను నిలిచి ఉండే కొలమానం, లేకపోతే నేను ఒక్క దగ్గర స్థిరంగా ఉండగలగడానికి నాకు ఆధారం ఏమై ఉండాలంటే, నా బలం కాదు, నా శక్తి కాదు, నా కంఫర్ట్ కాదు, కానీ దేవుని వాక్యమై ఉండాలి. నేను చాలామంది చెప్తే విన్న మాట ఏంటంటే, దాంపత్య జీవితం, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో, వివాహ జీవితంలో చాలా గొడవలు ఉంటాయి కొన్నిసార్లు, కొన్ని కాలాలు, సమయాల్లో. కానీ వాళ్ళు దేవుణ్ణి బట్టి, ఎక్కువగా లేడీస్ ఈ పనులు చేస్తుంటారు కదా, దేవుణ్ణి బట్టి నిలిచి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడిందిగా. మనము ఎన్ని ఎగ్జాంపుల్స్ లేవు మనకి, అర్థమవుతుంది. దేవుణ్ణి బట్టి నాకు ఇక్కడ ఏం లేదు, దెర్ ఈజ్ నథింగ్ డిజైరబుల్ ఇన్ దిస్ ప్లేస్, ఇన్ దిస్ మ్యారేజ్ ఆర్ ఇన్ దిస్ ఫ్యామిలీ, బట్ ఐ విల్ స్టే బికాస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటను బట్టి నేను నిలిచి ఉంటాను. యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, ఎప్పుడైతే లాజరు రోగి అయి ఉన్నాడు అని తెలిసినప్పుడు ఉన్న చోటనే 2 దినాలు ఇంకా నిలిచి ఉన్నాడంట. మనము నిలిచి ఉండడం, ఒకటి కాలాలు సమయాలు ఎరిగి ఉండాలి, ఇంకొకటి నిలిచి ఉండడం మనము నేర్చుకోవాలి. ఇంకా కింద చదువుదామా మనం? యోహాను సువార్త 11 కింద కొంచెం చదువుదాం. అటు పిమ్మట ఆయన మనము యూదయాకు తిరిగి వెళ్ళుదుమని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టచూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన ఏమంటున్నాడు? పగటి వెలుగులో నడిస్తే ఏమవుతుందంట? వెలుగు ఉన్నప్పుడు నడిస్తే ఏమవుతుంది? మనము ఏమున్నాయి, ఏం లేవు, లేకపోతే మన కాళ్ళకి ఏమన్నా తగులుతుందా, గుంటలో పడతామా, స్ట్రైట్గా రోడ్డు మీద నడుస్తామా చూసుకుంటూ వెళ్తాం. ఒకవేళ నైట్ నడిస్తే, చీకట్లో నడిస్తే పడిపోతాం కదా. సో దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు దాకా
నిలిచి ఉన్నాడు కదా, నిలిచి ఉన్న ఆయన సడన్గా మనము వెళ్దామంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు, ఏమయ్యా ఇప్పుడే కదా, మీరు కొంచెం ముందు చదివితే యూదులు ఆయన చంపాలని చూస్తారు, ఇప్పుడే కదా వాళ్ళు చంపాలని చూశారు, మళ్ళీ అక్కడికి వెళ్దామంటావేంటి? దేవుడు అంటున్నాడు, నేను వెలుగులో నడిచేవాడిని, చీకట్లో నడిచేవాడిని కాదు. దేవుని మాట నాకు, నా తండ్రి మాట నాకు వెలుగుగా ఉంది, ఆ వెలుగులో నేను నడుస్తాను. నాకు ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఆయన ఏం చేశాడు చెప్పండి? లాజర్ని తిరిగి సజీవుడిగా తీసుకొచ్చాడు, దేవుని నామానికి మహిమ తెచ్చాడు కదా. సో ఆయన ఏమంటున్నాడు, నేను వెలుగులో నడిచేవాడిని. హీఈస్ వాకింగ్ లిటరలీ ఇంటూ డెత్ ట్రాప్ అని చెప్పచ్చా? ఆయన్ని చంపాలని అనుకుంటున్న ప్రజల మధ్యలోనికి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? హీ హాజ్ లైట్. ఆయనకి దేవుని వాక్యం అనే వెలుగు ఉంది, లేకపోతే దేవుని వాక్యం అనే విజన్ ఆయనకి ఉంది కాబట్టి నడవగలిగాడు. లేదనుకోండి, నాలాంటోడైతే ఎందుకులే వాళ్ళు చనిపోతారు, చనిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు అని అనుకునేవాడేమో. కానీ దేవుడికి తెలుసు ఎప్పుడు వెళ్ళాలి. నేను ఒకవేళ శ్రమంలోకి నడిచి వెళ్ళమన్నా కూడా నేను ఎప్పుడు వెళ్ళగలుగుతాను? దేవుని మాట నాకు తెలిసినప్పుడు, సంపూర్ణంగా నేను విశ్వసించినప్పుడు నేను నడవగలుగుతాను. ఒకవేళ విశ్వాసం లేదనుకోండి, తండ్రి మాట యేసుక్రీస్తు వారు వినలేకపోయారనుకోండి, అది జరగదు. కానీ ఒక మాట కోసం వినలేకపోతే ఆయన నడిచి వెళ్ళేవాడు కదా. ఎందుకు? ఆల్రెడీ చంపబోతున్నారు, ఇంకా చాలా పనులు ఉన్నాయిలే, ఎలాగో లాజర్ని లేపినా మళ్ళీ చనిపోతాడు కదా, ఏమంతా. కానీ దేవుడు అంటాడు, ఐ హ్యావ్ టు గ్లోరిఫై యువర్ నేమ్. ఎస్తేర్ ఏ విధంగా అయితే చనిపోతానని తెలిసినా కూడా రాజు దగ్గరికి నడిచి వెళ్ళిందో, చంపే వాళ్ళు ఉన్నారు, లేకపోతే నన్ను వ్యతిరేకంగా చూసే వాళ్ళు ఉన్నారని తెలిసినా కూడా యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే నడిచి వెళ్ళారో ఆ విధంగా మనం కూడా దేవుని వాక్యపు వెలుగులో నడిచి వెళ్ళగలగాలి. అలా నడవాలంటే ఏం కావాలి? దేవుని వాక్యం మనకి, లేకపోతే దేవుని వాగ్దానం, దేవుని పర్పస్ మనకి తెలిసి ఉండాలి కదా. సో ఒక మంచి మాట ఉంటుంది కదా, ఫేమస్ మాట ఇక్కడ ఏంటది? నీవు నమ్మిన ఎడల, ఒకసారి 40వ అధ్యాయం చదువుదాం, 40వ వచనం చదువుదాం, 11వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడంట. నీవు నమ్మితే, ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఆమె అంటుంది అంతా అయిపోయింది, కంపు కొడుతుంది, 4 రోజులు అయిపోయింది చనిపోయి కంపు కొడుతుంది కదా అంటే, ఆమె యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా. ఆమె ఏమంటుంది? కొంచెం ముందు చదివితే ఇంకా, నాకు తెలుసు మా తమ్ముడు లేస్తాడు, ఎప్పుడు పునరుద్ధానం అప్పుడు లేస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు, నేనే పునరుద్ధానమును జీవమును నేనే. నువ్వు పునరుద్ధానం కోసం వెయిట్ చేయక్కర్లేదు. ఐ యామ్ రైట్ హియర్, ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, కొన్ని పరిస్థితులను బట్టి ఇప్పుడు ఇది సాల్వ్ అవ్వదులే, కొంచెం టైం పడుతుంది, కొంచెం దేవుడు తీసుకుంటాడు అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్, నేనే పునరుద్ధానమును జీవను. ఈ సమయంలోనే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా మన జీవితంలో, మీ జీవితంలో ఏమన్నా ఉంటే దేవుడి మాట సెలవిస్తుంది, ఎప్పుడో సమస్య పరిష్కారం అవ్వడం కాదు, ఎప్పుడో రావడం కాదు, ఈ సమయంలో నీ నమ్మిన ఎడల దేవుని మహిమను ఈ సమయంలోనే నువ్వు చూడగలుగుతావు. నమ్మే విశ్వాసం, లేకపోతే నమ్మగలిగే ధైర్యం నీ దగ్గర ఉందా? దేవుని మాట ఏం సెలవిస్తుంది? ఆయన నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటాడు. ఏ పరిస్థితిలో ఇది? ఒక చిన్నవాడు దెయ్యం పడుతుంది, శిష్యులు వదిలించలేకపోతారు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళానయ్యా, వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఒకవేళ నీ వల్లనైతే అంటాడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ వల్ల అయితే ఇది చేయంటే ఆయన ఏమంటాడు? నా వల్ల అవుతుందా అవ్వదా అనేది క్వశ్చన్ కాదు, నమ్ముట నీ వలన అవుతుందా. గాడ్ ఈజ్ సేయింగ్, నా వలన సాధ్యము అసాధ్యం అనేది ఏది లేదు, సమస్తము సాధ్యమే. కానీ నమ్మగలిగే ధైర్యము నీకుందా?
నమ్మగలిగే ధైర్యం నీకుందా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఫస్ట్ విషయం ఏంటి? మనము కాలాల్ని, సమయాల్ని మనము ఎరిగి ఉండాలి. మనము సెకండ్ మాట ఏం చెప్పాను నేను? నిలిచి ఉండడము నేర్చుకోవాలి. ఇంకా దేవుడు ఒకవేళ మనల్ని సమస్యల్లోకి, లేకపోతే సమస్యలుగా కనిపించే వాటిలోనికి మనల్ని నడిపిస్తుంటే మనము దేవుని మాటను బట్టి నడవాలి. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు. తెచ్చుకొని దేవుని మాట సెలవిచ్చింది నాకు అని చెప్పద్దు. ఓకే, దేవుడు ఖచ్చితంగా ఒకవేళ ఇఫ్ ద బ్యాటిల్ ఈజ్ ఫర్ యూ, ఆ యుద్ధం నీకోసం అయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు, సమాధానము ఇస్తాడు. అర్థమవుతుంది కదా? సో ఇంకా ఏం చేయాలి? ఒకసారి యెషయా గ్రంథం 61 చదువుదాం. 61:1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి 60వ అధ్యాయం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. వస్తారంట. మనలో ఆ వెలుగు ఉందా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం. ఆదికాండం ఒకసారి మనం చదివితే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా, అక్కడ ఏముందంట? చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉందంట. సో మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? చీకటిని చూసి ఆ చీకటి బాగుందిలే వదిలేసే అనలేదు. ఏమన్నాడు? వెలుగు, లెట్ దేర్ బి లైట్ అన్నాడు. మనల్ని ఏమంటున్నాడు? 60వ అధ్యాయంలో ఏమంటున్నాడు? లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. చదవండి ఒకసారి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక ఏం చూడాలంట? ఏం చూడమని దేవుడు పిలిపిస్తున్నాడు? భూమిని చీకటి కమ్ముచున్నది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, లేకపోతే మన ఇంట్లోనే కొన్నిసార్లు ఒక చీకటి లాంటి పరిస్థితులు వస్తాయి. గమనించారా ఎప్పుడైనా? ఎప్పుడు గమనించలేదు, ఈసారి గమనించండి. దేవుడిని అడగండి, దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. వేరే వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఒకవేళ చీకటి కనుక అక్కడ ఉంటే, దేవుడు ఖచ్చితంగా మన హృదయంలో ఒక చిన్న కలవరము స్టార్ట్ అవుతుంది. మనకు లిటరల్లీ కొన్నిసార్లు కనిపిస్తుంది, చీకటి కమ్మి ఉంది ఈ ప్రదేశంలో, ఈ ఊరిలో, ఈ ఇంట్లో అనేది మనకి కనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? మనకెందుకు ఇక్కడ, ఈ ఇంట్లో మనకెందుకు, మనం వెళ్ళిపోదాం, ఈ ఊరిలో మనకెందుకు, మనం వెళ్ళిపోదాం అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే సొదొమ గొమొర్రాలో పాపము విస్తరించిపోయిందో, అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, నేను దాన్ని నాశనం చేయకపోతున్నా అంటే, అబ్రహాం ఏం చేస్తాడు? ఆయనతో బేరాలు ఆడతాడు కదా. 10 మంది ఉంటే, 5 మంది ఉంటే, 30 మంది ఉంటే, ఒకవేళ ఒక్కళ్ళున్నా కూడా నువ్వు రక్షించుతావా అంటే, దేవుడు అంటాడు, నేను రక్షిస్తానంటాడు. అసలు ఆ ధైర్యం మనలో ఉంటుందా? చీకటి లాంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి, చీకటి లాంటి పరిస్థితులు మన చుట్టుపక్కల ఉంటే ఆ ధైర్యం మనలో ఉంటుందా? లెట్ దేర్ బి లైట్ అని పలకగలిగే ధైర్యం ఉంటుందా? దేవుడి మాట సెలవు, ఇదిగో చూడుడి భూమి పైన
చీకటి చీకటి కమ్ముచున్నది, కటిక కటిక చీకటి జనములను కమ్ముచుందంట. కటిక చీకటి కమ్ముచుందంట. నార్మల్ చీకటి కాదు, కటిక చీకటి అంటే ఏం కాదు, కళ్ళు తెరిచినా కూడా ఏమీ కనబడదు. మీరు ఎప్పుడైనా గమనించారా మొత్తం చీకటి ఎప్పుడైనా చూసారా? ఎవరు చూసి ఉండరు. నో నెవర్. ఐ డోంట్ అగ్రీ. అసలు సైన్స్ అది అగ్రీ చేయదు ఫస్ట్. ఎప్పుడు మీరు కొంచెం ఎంత చీకట్లో ఉన్నా కూడా కొంచెమైనా మీకు కనిపిస్తుంది. అర్థమైందా? ఒకేసారి లైట్లోంచి చీకట్లోకి వెళ్తే కాసేపు అది ఉంటుంది, కానీ తర్వాత మీకు కొంచెమైనా కనిపిస్తుంది. దేవుడు ఎప్పుడైతే ఆ వెలుగు కమ్మని పలికాడో ఆ చీకట్లో కూడా వెలుగుని దేవుడు పెట్టాడు. మీరు ఒకసారి గమనించండి, అక్కడ ఆదికాండంలో లెట్ దేర్ బి లైట్ అన్న తర్వాత ఏం జరుగుతుంది? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును ఎప్పుడు వేరు చేశాడు? వెలుగును చీకటిని చదవండి. దేవుడు వెలుగును చీకటిని వేరు పరిచెను. అప్పుడు పరిచాడు. లైట్ వచ్చిన తర్వాత వెలుగు చీకటి వేరైంది కదా. ఎప్పుడైతే దేవుడు వెలుగు అమ్మని పలికాడో ఆ చీకట్లోనే ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. ఎప్పుడు మీరు 100% డార్క్ అయితే అసలు మనకేం కనపడదు. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తామంటే పెద్ద లైట్ ఉండి ఒకేసారి కరెంట్ పోతే అప్పుడు మనకు తెలుస్తుంది, ఏం కనపడదు కాసేపు. యూ విల్ నెవర్ ఫైండ్ ఫుల్ డార్క్నెస్. మేబీ దేవుడు వచ్చినప్పుడు మనం చూస్తామేమో. లేకపోతే ఇశ్రాయేలీలు చెరలో ఉన్నప్పుడు అది కలిగిందంట కదా, చీకటి కమ్మిందంట. కాబట్టి ఈ భూమి మీద కటిక చీకటి కమ్ముతుంది. జనులు చూడలేని పరిస్థితుల్లో ఉన్న, నడవలేని పరిస్థితుల్లో, ఎటెల్లాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు గమనించి ఏం చేయాలంట? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. ఒకసారి 3వ వచనం. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వెలుగు మన మీద ఎంతో కొంత, చిన్న లైట్ పెద్ద లైట్ ఏదో ఒకటి, దేవుని వెలుగు మనలో ఉన్నది, మనలో ఉంది, ఖచ్చితంగా ఉంది. మొదట ఏ విధంగా నువ్వు రాజమందిరంలోకి వెళ్ళావు, కానీ అంతకంటే గొప్ప పని నీకుంది. కాబట్టి దేవుడు మనల్ని, మన రాజు మనల్ని ఎన్నుకున్నాడా లేదా? మన రాజు మనల్ని దాన్ని ఏమంటాం? ఎంగేజ్మెంట్, తెలుగులో ఏమంటాం? ప్రదానం చేసుకున్నాడు కదా, అవునా? కాబట్టి మనము రాజుకి చెందిన వాళ్ళం. రాజు మన మీద వెలుగు ఇచ్చాడు. ఆ వెలుగుని మనము ఈ లోకానికి చూపించాలి. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ వెలుగు కలుగును గాక అని మనం పలకగలిగే ధైర్యం మనలో ఉండాలి. ఫస్ట్ విశ్వాసం ఉండాలి. దేవా నాలో వెలుగుంది. మనం చెప్పుకోవాలి రోజు, దేవా నాలో వెలుగుంది. నేను ఎక్కడ చీకటి కనబడ్డా అంటే ఇప్పుడు వెళ్ళి చీకట్లో లైట్లు ఆపేసి వెలుగు కలుగును గాక అనకండి. జీవితాల్లో చెప్తున్నా, ఎవరి జీవితంలో లేకపోతే తెలిసిన వాళ్ళ జీవితాల్లో ఏదైనా కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి యేసు నామములో ప్రార్థించగలిగే ధైర్యం మనకి ఉండాలి. ఒకవేళ వాళ్ళకి చెప్పకపోయినా పర్లేదు, దేవా ఈ పరిస్థితిని బట్టి నేను ప్రార్థిస్తాను, ఈ పరిస్థితిని నేను గద్దిస్తాను, ఈ పరిస్థితిని బట్టి నేను ప్రయాసపడతాను అనే ధైర్యం మనలో ఉండాలి. అర్థమవుతుంది కదా? సో ఒకవేళ గనక మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఈ సమయాన్ని బట్టే, కాలాన్ని బట్టే మనల్ని ఇక్కడ ఉంచాడు. ఇట్ ఈస్ నాట్ కోఇన్సిడెన్స్ దట్ వీఆర్ హియర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం. మనము ఒక బిగ్ బ్యాంగ్ థియరీ కాదు, లేకపోతే ఏదో యాదృచ్ఛికంగా మనం వచ్చి పడిన వాళ్ళము కాదు. మనకొక పర్పస్ ఉంది, మనకొక ఉద్దేశం ఉంది, మన జీవితానికి ఒక అర్థము ఉన్నది. అది మనము గ్రహించాలి. దేవుని శక్తి మనలో చెప్దాం, మనలో ఉంది. దేవుని శక్తి మనలో ఉంది. ఆ వెలుగుని మనము ప్రసరింపజేయాలి. మనము ఎప్పుడు ఆ వెలుగు ఎక్కువ అవుతుంది తెలుసా? దేవునితో ఇంకా సహవాసం చేసినప్పుడు. మొదటి యోహానుకు రాసిన పత్రికలో ఉంటుంది అనుకుంటా. ఎప్పుడైతే మనం వెలుగులో నడుస్తామో మన పాపాలని ఆయన తీసివేస్తాడంట. మన వెలుగు ఇంకను అధికంగా
అవుతుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? జనములు నీ వెలుగునికి వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. ఎప్పుడు వచ్చారు, పక్కన వాళ్ళే రావట్లేదు అని అనుకుంటున్నారా? ఈరోజు వెళ్ళి ప్రార్థన చేద్దాం. దేవా, నువ్వు నాలో వెలుగు పెట్టావంట కదా, నేను నీకోసం వెలగాలి. ఏం చేయక్కర్లేదు, మనమేం పెద్ద సాక్రిఫైస్లు చేయక్కర్లేదు. మనం ఏం చేయాలంటే చిన్న ప్రార్థన, దేవా నీకోసం నేను వెలగాలి, నీకోసం నేను వెలగాలి, నన్ను వెలిగించటే దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్, ఆయనకే ఎక్కువ ఆసక్తి ఉన్నదంట. సో ఒకసారి నేను మనం మాట్లాడుకున్న విషయాలను బట్టి చెప్తాను. ఏంటి, మన కాలాల్ని సమయాల్ని గుర్తుపట్టాలి. ఎప్పుడు ఏ సమయాన్ని బట్టి మనం ఇక్కడ ఉన్నాం అర్థమవుతుంది కదా. ఇది నా సమయం కాదు, లేకపోతే నేను ఎప్పుడో పుట్టాల్సిన ఇప్పుడు పుట్టేశాను అని అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా ఒక ఉద్దేశాన్ని బట్టి ఈ సమయంలో, ఈ ప్రదేశంలో, ఈ ప్రజల మధ్య మనల్ని పెట్టాడు. అది మనం గ్రహించాలి. ఇంకా శ్రమలో మనము నిలిచి ఉండడము నేర్చుకోవాలి. శ్రమలో మనం నిలిచి ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడు కదలాలో మనము దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకోవాలి. వెలుగులో మనము నడవగలగాలి. ఎప్పుడు ఉంటుంది వెలుగు? ఆయన వాక్యం ఏం సెలవిస్తుంది? కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, ఆయన వాక్యము మన పాదాలకి దీపమును మన త్రోవకు వెలుగై ఉన్నదంట. సో దేవుని వాక్యాన్ని మనము వెలుగుగా ఉంచుకోవాలి. ఒకవేళ దేవుని వాక్యం మనలో లేదనుకోండి, ఏమవుతుందంటే విల్ నాట్ హ్యావ్ పర్పస్, మనకి ఉద్దేశము ఉండదు, లేకపోతే మన జీవితానికి అర్థము ఉండదు. ఏదో అందరూ చెప్పినట్టు ఏదో వచ్చాం, బ్రతికాం, వెళ్ళిపోతున్నాం, అంతే, ఏమీ ఉండదు. ఒకవేళ దేవుని వాక్యం కనుక మనం తెలుసుకుంటే ఆయన మనకు ఒక ఉద్దేశాన్ని ఇస్తాడు, ఆయన ఒక పర్పస్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తాడు, మనం నడవడానికి ఒక త్రోవనైనా చూపిస్తాడు. ఆయన వాక్యము మనకి అప్పుడు వెలుగుగా ఉంటుంది. ఇంకేం చేయాలంట? యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఒక మాట మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 42వ అధ్యాయము 1 నిమిషం నేను చెప్తాను. 42:7 నుంచి చదువుదాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ఏంటంట? యోబు పలికినట్లు అంతా మాట్లాడు. యోబుని దేవుడు తిట్టాడా లేదా? తిట్టాడు కదా. ఇప్పుడు లాస్ట్లో ఏమంటున్నాడు తెలుసా? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నదండి. వీళ్ళు ఎందుకు వచ్చారు అసలు? బలపరచడానికి, కౌన్సిల్ చేయడానికి వచ్చారు కదా, బలపరచడానికి వచ్చారు. కానీ ఏం చేశారంట? యుక్తమైనది పలకలేదంట. ఇమాజిన్, మనం ఎవరో బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, మనం కౌన్సిల్ చేయడానికి వెళ్ళి వాళ్ళే తిరిగి మన కోసం ప్రార్థన చేసే పరిస్థితిలోకి మనం వెళ్తే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంటాం గమనించండి. ఎందుకు వెళ్ళారు? బలపరచడానికి. ఆయనే తిరిగి వీళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. కాబట్టి మనం ఎప్పుడు వైజ్గా ఉండాలి. ఇవన్నీ మనకు పర్పస్ ఉంది, మనకి కాలము నిర్ణయించబడింది, మనకు ఉద్దేశం ఉంది, మనము శ్రమలో నిలిచి ఉండడం మనం నేర్చుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే మనం కౌన్సిల్ చేసుకున్నా కూడా దేవుడు అంటాడు, నీకు నువ్వు ఏం చెప్పుకుంటున్నావు నీకు అర్థమవుతుందా? అవిశ్వాసమైన మాటలు పలుకుతావు ఎందుకు? వేరే వాళ్ళకే చెప్పక్కర్లా, మనల్ని మనం బలపరుచుకునేది బదులు దేవుడు తిరిగి నీ బలపరచమేమో కానీ ఉన్నది పోగొట్టేటట్టు ఉన్నావు అనే పరిస్థితిలోకి మనము
వెళ్ళదు. అప్పుడు ఏమంటాడు దేవుడు ఏమంటాడు, యోబు దగ్గరికి వెళ్ళండి, బలులు అర్పించండి, యోబు మీకోసం ప్రార్థన చేసిన తర్వాత నేను క్షమిస్తానంటాడు. అర్థమవుతుంది కదా. మనం చాలా జాగ్రత్తగా మన పరిస్థితుల్ని గమనించాలి. ఒక్కటి ఈ దినమున మనము గుర్తుపెట్టుకుందాం, ఏంటంటే దేవుడు మన కోసము ఒక పనిని సిద్ధపరిచాడు, ఒక కాలాన్ని సిద్ధపరిచాడు. ఆ పనిని మనము గుర్తించగలగాలి. ఇంకా చీకటి ఉన్నప్పుడు, లేకపోతే చీకటి అంటే చీకటి అనే కాదు కానీ ఏ పరిస్థితులైనా, ఎస్తేరు ఏమి చూసింది, యూదులకి ప్రమాదాన్ని చూసి నిలబడింది, సత్యం కోసం నిలబడింది. సో మనం కూడా దానికోసం నిలబడగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలి. అర్థమవుతుంది కదా. వెలుగు ప్రసరించే వాళ్ళంగా మనము ఉండాలి. మన చేతిలో దేవుని వాక్యపు వెలుగు ఉంది. మన హృదయాల్లో పరిశుద్ధాత్మని వెలుగు కనిపిస్తుంది. మనకి ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తము ఎప్పుడో జరుగుతుంది, ఎప్పుడో అవుతుంది, లేకపోతే నేను ప్రార్థన చేస్తే తర్వాత ఎప్పుడో దేవుడు చేస్తాడులే కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పునరుద్ధానమును జీవమును నేనే. ఇప్పుడే దేవుడు కదులుతాడు. దేవుని సన్నిధి మనతో ఉన్నదని మనము గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మా దేవ. ఈ సమయంలో తండ్రి మరి మేము విన్న మాటలను బట్టి ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. ఈ సమయంలో ప్రభా మా దేవ, మేము కాలాలని సమయాలను ఎరిగే వాళ్ళుగా తండ్రి ప్రభా, నీకోసం నిలిచి ఉండే వాళ్ళుగా తండ్రి ప్రభా, మమ్మల్ని మేము ప్రభా మా దేవ నీకు ప్రభా ఇష్టమైన వాళ్ళుగా నీ చేతిలో మమ్మల్ని పెట్టుకునే వాళ్ళుగా తండ్రి, ఏ పరిస్థితులైనను ప్రభా మా దేవ మేము తండ్రి నీలో ఆనందించే వాళ్ళుగా తండ్రి ప్రభా ఉండడానికి సహాయం చేయమని కోరుతున్నాం ప్రభా. చాలాసార్లు తండ్రి శ్రమను బట్టి ప్రభా మా దేవ ఇది మా పాపం వలన వచ్చిందో లేకపోతే ఇంకేదో అని ప్రభా మా దేవ మేము అనుకుంటాం, కానీ దేవ దీన్ని బట్టి ప్రభా నీవు ఇంకను మమ్మల్ని ఎదగాలని ప్రభా మాది, ఇంకను ఆ మెచ్యూరిటీలోనికి నడవాలని ప్రభా నీవు ఆశిస్తున్నట్టుగా తండ్రి మేము చూడడానికి సహాయం చేయండి. ప్రతి పరిస్థితిలో ప్రభా మా దేవ నీ ప్రణాళిక తండ్రి, మేము మిమ్మల్ని ప్రేమించే వాళ్ళుగా ప్రభా మాకు సమస్తము సమకూడి మేలుకై జరుగుతాయని తండ్రి మేము విశ్వసించడానికి సహాయం చేయండి దేవా. నీ అనాదికాల సంకల్పం చండి, నీ గ్రాండ్ ప్లాన్ని ప్రభా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఒకవేళ ప్రభా మా దేవ మేము దూరదృష్టి లేని వారంగా ఉంటే తండ్రి, ఒకవేళ వాగ్దానము లేక ప్రభా మా దేవ మా చూపు మందగిలి ఉంటే తండ్రి ప్రభా మా కన్నులు మీరు తెరవమని కోరుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా మా దేవ తండ్రి దూరదృష్టి కలిగి ఉండే వాళ్ళంగా సహాయం చేయండి ప్రభా. నీవు ఏదైతే మా కోసం సిద్ధపరిచావో తండ్రి అది మేము చూడగలగడానికి ప్రభా మా కన్నులు తెరవమని కోరుతున్నాం తండ్రి, సహాయం చేయండి. హెల్ప్ us నాట్ టు బి నియర్ సైటెడ్ లార్డ్ ఆఫ్ ఫాదర్ ప్రభా మా దేవ. మేము వెలుచూపు వలన నడిచే వాళ్ళము కాక తండ్రి ప్రభా విశ్వాసం వలన నడవడానికి కృప చూపించండి ప్రభా మా దేవ. ఈ ప్రభా మా దేవ మరి తండ్రి ఈ కార్నల్ ఐస్ని తండ్రి ప్రభా శారీరకమైన ప్రభా మా దేవ ఈ లోకంలో చూసేంత వరకే ప్రభా మా దేవ ఆ పరిస్థితుల్ని మరి ప్రభా మా ఎదురు నుండి తీసివేస్తండి, ఆత్మలో మేము చూడగలిగే పరిస్థితులు మాకు దయచేయండి తండ్రి ప్రభా మా దేవ. మేము మనుషుల్ని చూడక తండ్రి ప్రభా వారి వెనుకున్న ప్రభా ఆత్మీయమైన ప్రభా రెలంని చూడడానికి సహాయం చేయండి. ఆత్మీయమైన కన్నులు మీరు తెరవమని కోరుతున్నాం ప్రభా మా దేవ. ఈ సంఘంలో ఎవరు కూడా ప్రభా మా దేవ మనుష్యుల వైపు చూడకుండా తండ్రి, మనుష్యులు ప్రభా మా దేవ తండ్రి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు తండ్రి వారిని చూడక తండ్రి దాన్ని వెనుకున్న ప్రభా మా దేవ దురాత్మ సమూహమును తండ్రి మేము గద్దించడానికి తండ్రి, ప్రార్థన చేయడానికి, నిలవడానికి ప్రభా మా దేవ తండ్రి మా కన్నులెత్తి చూడడానికి తండ్రి, వెలుగును ప్రసరింపజేయడానికి ప్రభా మా దేవ మీరు సహాయం చేయమని కోరుతూ తండ్రి ప్రభా మరి ఒక్కసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా మా దేవ, నీవు మా పక్షమునుండగా తండ్రి మాకు విరోధి ఎవడుంటాడు ప్రభా? ఎవ్వరూ ఉండరు తండ్రి, ఎవరు నిలవలేరు. నీవు ప్రభా మా దేవ నీతిమంతులుగా మమ్మల్ని తీర్చుచుండగా తండ్రి మాకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఎవడుంటాడు తండ్రి?
ఎవ్వరు లేరు తండ్రి ప్రభా. సాతాను చేస్తున్న ప్రతి యాక్యుజేషన్ తండ్రి ప్రభా, సాతాను చెప్తున్న ప్రతి అబద్ధమును బట్టి ప్రభా మా దేవ, మేము ఈ దినమున తండ్రి ప్రభా మా దేవ ఆ మాటల్ని గద్దిస్తున్నాం తండ్రి ప్రభా. దేవా, నీ మాటలు మాత్రమే మేము వినడానికి సహాయం చేయండి. విశ్వాసపు మాటలు మేము చెవులో వేసుకోవడానికి సహాయం చేయండి. వినుట వలన విశ్వాసము కలుగుతుందని నీ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నీవు నీతిమంతులుగా తీర్చిన వారిని ప్రభా ఎవ్వరునూ ప్రభా మా దేవ కదిలించలేరు తండ్రి. ఏది మమ్మల్ని మీ యొద్ద నుండి వేరు చేయలేదు ప్రభా మా దేవ. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, నీ నీతిలో నీ రాజ్యంలో ప్రభా మా దేవ మేము నడవడానికి సహాయం చేయమని, మా కన్నులు తెరచి ప్రభా మా దేవ మీరు ముందుకు నడిపించమని, మీ వెలుగు ప్రభా మా దేవ మా మీద కనబడులాగన, ఈ లోకము చూచులాగన తండ్రి ప్రభా, దేశాలు రాజులు ప్రజలు చూచులాగన ప్రతి ఒక్కరిని ప్రభా ఒక దీపస్తంభముగా మీరు పెట్టమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.